ఓకే. లో బ్యాక్ పెయిన్ క్రమంగా మన సిట్టింగ్ హ్యాబిట్స్ ప్రాపర్‌గా లేకపోతే ఎక్కువ శాతం ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఆర్ ఎక్కువగా ప్రొఫెషనల్‌గా ఒక చైర్‌లో అలవాటు పడ్డ వాళ్ళు ప్రాపర్‌గా వెన్నుపూస యొక్క ఆకారం బట్టి చైర్ లేకపోవటం వలన కంటిన్యూయస్ గంటల కొద్దీ మనం చైర్‌లో కూర్చుంటే యూజువల్‌గా మన అనాటమీ ఆఫ్ ద స్పైన్ ప్రకారం లేని ఎడల ఒత్తిడికి లోనై నడుములో కొన్ని సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది. అలాంటి ఇంప్రాపర్ పొజిషన్లో ఉన్న చైర్ వలన ఆస్టోపోరోసిస్ అనే బోను బలహీనత వలన, కాల్షియం డెఫిషియన్సీ వలన, మినరల్ డెఫిషియన్సీ వలన, పాథలాజికల్ బోన్ ఇంజురీస్ వలన, అంతేకాకుండా మనకు కొన్ని మైక్రో ఇంజురీస్ వలన, ఫ్రాక్చర్స్ వలన, డిస్క్ ప్రొలాప్స్ వలన, బోని ట్యూమర్స్ వలన, స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ కానీ ఇంజురీస్ వలన కానీ, లేకపోతే స్పాండిలైటిస్ అంటే నడుములో ఉండే కీళ్ళల్లో కీళ్ళ వ్యాధి రావటం వలన, అంతేకాకుండా బోన్ లిస్థసిస్ అంటే నడుములో ఒక ఎముక ముందుకు జారిపోవటం వలన ఆ డిస్ప్లేస్మెంట్ డిస్లొకేషన్ అంటాము. ఇలా ఎన్నో కారణాల వలన మనకు ప్రాపర్ పోస్చర్లో కూర్చొని పద్ధతిలో నడుము నొప్పి వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో యూజువల్గా ఎవరైతే గంటల తరబడి చైర్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తారో ఆర్ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ చైర్ని ఎర్గోనామికల్ అంటే మనం వాళ్ళ స్పైన్ పొజిషన్ని బట్టి ఇలా షేప్లో ఉండే బ్యాక్ని, అంతేకాకుండా సీట్ని కూడా మనం కంఫర్టబుల్గా ఉండే విధంగా తీసుకోవాలి. అది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, వీలైనంత వరకు వంగి కూర్చోకుండా నిటారుగా కూర్చునే ప్రయత్నం చేయాలి. మూడోది, ప్రతి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్కి ఒకసారి 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు లేచి కొంత వాకింగ్ కానీ, కొంత నిలబడి పనులు చేయడం కానీ, కొంత ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ ఆర్ బయటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి రావడం వలన మనకు ఈ స్ట్రెస్ ఏదైతే 1 అవర్ కంటిన్యూస్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది తగ్గే ఆస్కారం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆస్టోపోరోటిక్ బోన్స్, విటమిన్ డి, కాల్షియం, మినరల్స్, ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవటం వలన, బోన్ బలహీనత వలన, కంటిన్యూస్ కూర్చోవడం వలన, బోన్ యొక్క మెత్తదనం ఉండటం వలన అవి వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ కానీ, చిన్న ఇంజురీ వలన కానీ, ఆర్ కొలాప్సింగ్ వర్టిబ్రా ఓల్డ్ ఏజ్లో ఆస్టోపోరోసిస్ వల్ల వస్తాయి. దానికి తోడు కంటిన్యూస్ వంగి కూర్చోవటం వలన నడుములో ఉన్న 2 ఎముకల్లో ఒక ఎముక ముందుకు జారిపోవడం, డిస్ప్లేస్మెంట్ అవటాన్ని స్పాండిలోలిస్థెసిస్ అంటాం. అలాగే కీళ్ళల్లో మనకు నడుములో 2 ఎముకల మధ్య 2 కీళ్ళు ఉంటాయి. వాటిని మనం ఫేసెడ్ జాయింట్స్ అంటాం. అవి